హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దిల్ సేసు. నేను ఇప్పుడు హైదరాబాద్ నుంచి కొలంబోకి వెళ్తున్నాను. ఇంటర్నేషనల్ ట్రిప్ కాబట్టి ఫ్లైట్ కనీసం 3 గంటల ముందే చేరుకోవడం బెస్ట్ అన్నమాట. పాస్పోర్టు, టికెట్, వీసా అంటే ఈటీఏ పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి. చెక్ ఇన్ అండ్ ఇమిగ్రేషను, బ్యాగేజ్ డ్రాప్ చేసిన తర్వాత మనం పూర్తి చేసుకోవాలి. హైదరాబాద్ నుంచి కొలంబో ఫ్లైట్ 2 గంటలు మాత్రమే అన్నమాట. ఎయిర్పోర్ట్లో అడుగు పెట్టగానే ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. చుట్టూ ప్రయాణికులు, లగేజ్ ట్రాలీలు, అనౌన్స్మెంట్ ప్రతి క్షణం ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. విమానం టేకాఫ్ అయిన క్షణం కింద చిన్నగా కనిపిస్తున్న హైదరాబాద్ నగరం, ఆ దృశ్యం అయితే నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది. ఎన్నిసార్లు ఫ్లైట్ జర్నీ చేసినా ఈ మేఘాల మధ్య ప్రయాణం నిజంగా అందమైన అనుభూతి నాకైతే ఎప్పుడు. అందుకే ఎవ్రీ టైము ఈ టేకాఫ్ మాత్రం నేను కంపల్సరీ విండో సీట్ తీసుకొని మరీ నేను దీన్ని క్యాప్చర్ చేస్తూనే ఉంటాను. నాకు చాలా ఇష్టం. కొత్త దేశంలో ల్యాండ్ అయిపోతున్నాను. అదే శ్రీలంక కొలంబో ఎయిర్పోర్ట్లో. ప్రతి ప్రయాణం మనకు కొత్త జ్ఞాపకాలను, కొత్త పాఠాలను ఇస్తుంది. హైదరాబాద్ నుంచి కొలంబో వరకు నా ప్రయాణం కూడా అలాంటిది.
కొలంబో ఎయిర్పోర్ట్లో దిగ్గానే కొత్త దేశం, కొత్త సంస్కృతి, కొత్త మనుషులు, ప్రతి విషయం ఆసక్తిగా అనిపిస్తుంది నాకైతే. అక్కడి ప్రశాంత వాతావరణం అయితే నాకు చాలా నచ్చింది. ఇంకా మన లగేజ్ కలెక్ట్ చేసుకున్నాక ఇక్కడే సిమ్ కార్డులు దొరుకుతాయి, తీసుకోవచ్చు. ఎయిర్టెల్ 5G ఉంది. ఇంకా దీన్ని దాటి బయటకు వస్తే మనము ఇక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ కావాలంటే మన కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. నేను 2:27 కల్లా దిగేసాను. 2 అవర్సే జర్నీ. ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుంది. ఇది బయటకు వచ్చిన తర్వాత ఇంకా మా మేనేజర్ వచ్చేసి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నాడు. ఇదంతా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన ప్లేస్. చాలా ప్రశాంతంగా, చాలా గ్రీనరీగా ఉంది. నాకు చాలా నచ్చింది ఇదైతే. ప్రయాణం అంటే గమ్యాన్ని చేరుకోవడం మాత్రమే కాదు, ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ మనల్ని మనం కొత్తగా కనుక్కోవడం అనే దాన్ని నేను ఎక్కువ బిలీవ్ చేస్తాను. అందుకే ఎంతగా ఈ ట్రిప్ గురించి మీకు చెప్తున్నాను. అసలుకి ఇప్పుడు మమ్మల్ని పికప్ చేసుకొని వ్యాన్ వచ్చింది. ఇది నాతో 10 days ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.